సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బృహదారణ్యకంలో 4వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం మనం. బృహదారణ్యకంలో 4వ అధ్యాయంలోకి అడుగు పెట్టే ముందు కొన్ని అంశాలు చూద్దాం. ఈ ఉపనిషత్తులో 3 ఖండాలు 6 అధ్యాయాలు ఉన్నాయని చూసాం. అవి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఉపదేశ కాండము లేదా మధుకాండము అనే మొదటి కాండంలో 1-2 అధ్యాయాలు ఉన్నాయి. రెండోదైన ఉపపత్తి కాండము లేదా మునికాండంలో 3-4 అధ్యాయాలు ఉన్నాయి. మూడవది ఆఖరిది అయినటువంటి ఉపాసన కాండంలో, దాన్ని ఖిలకాండం అని కూడా అంటారు, దీంట్లో 5-6 అధ్యాయాలు ఉన్నాయి. మనం 2వ కాండలోని మొదటి అధ్యాయాన్ని చూసాం క్రితం క్లాసులో. ఇప్పుడు 2వ కాండలోని 2వ అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాం. అధ్యాయాల సంఖ్య పరంగా చూస్తే ఇది 4వ అధ్యాయం. 3-4 అధ్యాయాల్ని మునికాండము అంటారు. రెండిట్లోనూ ప్రధాన పాత్ర వహించేది యాజ్ఞవల్క్య ముని కాబట్టి ఆ పేరు వచ్చింది. 2 అధ్యాయాల్లోనూ యాజ్ఞవల్క్య ముని వేదాంత బోధ చేస్తాడు, కానీ రెండిట్లోనూ సూక్ష్మ భేదం ఉంది. 3వ అధ్యాయంలో బోధ వాదన రూపంలో సాగుతుంది. అక్కడ బోధ కన్నా పాండిత్య ప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అక్కడ సందర్భం వేరు. అక్కడ బ్రాహ్మణులు యాజ్ఞవల్క్య నుంచి విద్య నేర్చుకోవడానికి రాలేదు, యాజ్ఞవల్క్యుని పాండిత్యాన్ని ఎదురు నిల్చోవడానికి వచ్చారు. అందువల్ల ఇటువంటి వాదంలో జ్ఞానం కాదు ప్రధానం, గెలుపు ముఖ్యం. అందువలనే చివరి బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుడు అడిగిన ప్రశ్నలకు శాక్యలుడు జవాబు చెప్పకపోతే యాజ్ఞవల్కుడు కూడా చెప్పడు, ఉపనిషత్తే చెప్తుంది. గార్గి యాజ్ఞవల్కుణ్ణి 2 ప్రశ్నలనే బాణాలను సంధించి వదిలితే యాజ్ఞవల్కుడు వాటికి అద్భుతంగా సమాధానం ఇస్తాడు. గార్గి అతని పాండిత్యానికి తను నమస్కరించడమే కాకుండా తక్కిన పండితులకు కూడా అతని పాండిత్యాన్ని స్వీకరించి వాదనలను ఆపమని సలహా ఇస్తుంది. అయినా కూడా లెక్క చేయకుండా శాకల్యుడు వచ్చి మధ్యలో యాజ్ఞవల్కుడు హెచ్చరించిన వెనక వాదంతో దిగడంతో అతని తల చెక్కలవుతుంది. ఈ విధంగా వాదోపవాదాల ద్వారా విద్యని ప్రదర్శించడాన్ని జల్పం అంటారు. ఇందులో నేర్చుకోవాలనే తపన కన్నా గెలవాలనే అహంకారమే రాజ్యం వెళ్తుంది. ఈ వాదనలు వాడిగా వేడిగా ఉంటాయి. అందువల్ల స్వామి చిన్మయానందజీ ఈ జల్పంలో వేడి పుడుతుంది, జ్ఞానమనే కాంతి కన్నా అంటారు. ఇప్పుడు మనం చూడబోయే 4వ అధ్యాయాన్ని వాదం లేదా సంవాదం అంటారు. ఇందులో యాజ్ఞవల్కుడు గురువుగా బోధ చేస్తాడు. జనక మహారాజుకి తక్కిన ఆచార్యుడి వద్ద కూడా నేర్చుకున్న యాజ్ఞవల్కుని ముందు చాలా వినయంగా శ్రద్ధగా విద్య నేర్చుకుంటాడు జనకుడు. అందువల్ల బృహదారణ్యకంలో అన్ని అధ్యాయాల్లోకి ఈ 4వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాం. ఇందులో 6 బ్రాహ్మణాలు 42 మంత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి బ్రాహ్మణాన్ని షడాచార్య బ్రాహ్మణము అంటారు. ఒకసారి యాజ్ఞవల్కుడు జనకుని దర్శించడానికి వెళ్తాడు. జనక మహారాజు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి, ఓ యాజ్ఞవల్క్య, దేనికోసం వచ్చారు? పశువులను కోరా, పరమాత్మ గురించి ప్రశ్నలు వినటానికా అని అడుగుతాడు. రెండిటి కోసం వచ్చాను అంటాడు యాజ్ఞవల్కుడు. 2వ మంత్రం నుంచి 7వ మంత్రం వరకు యాజ్ఞవల్కుడు 6 సగుణ బ్రహ్మ ఉపాసనలు బోధిస్తాడు. ఈ 6 సగుణ బ్రహ్మలను 6 భిన్న ఆచార్యులు జనక మహారాజు ముందే పరిచయం చేశారు. ఆ బోధ అసంపూర్ణంగా ఉందని యాజ్ఞవల్కుడు దాన్ని పూర్తి చేస్తాడు. యాజ్ఞవల్కుడు, నీకు తక్కిన ఆచార్యులు చెప్పింది ఏంటో చెప్పు అన్నాడు. వాక్యే బ్రహ్మని శైలిని జిత్వ ఋషి చెప్పాడు అంటాడు జనకుడు.
తల్లిదండ్రులు, గురువు ఉన్న వ్యక్తి చెప్పినది సత్యమే, నిజమే, వాక్యే బ్రహ్మ. కానీ దాంతో ఉపాసన కూడా జోడించాలి. నువ్వు పూర్తి జ్ఞానం పొందలేదని యాజ్ఞవల్కుడు ఆ బోధన పూర్తి చేస్తాడు. దాంతో తృప్తి చెందిన జనకుడు ఏనుగులాంటి ఒక ఆంబోతును 1000 ఆవులను దక్షిణగా ఇస్తానంటాడు. శిష్యునికి ఉపదేశం పూర్తి చేయకుండా దక్షిణ తీసుకోకూడదని మా తండ్రి గారు భావించేవారు అని యాజ్ఞవల్కుడు చెప్తాడు. అలా 6 గురువుల వద్ద నేర్చుకునేది జనకుడు చెప్పడం, యాజ్ఞవల్కుడు ఆ బోధన పూర్తి చేయడం, ప్రతిసారి దక్షిణ ఇస్తానని జనకుడు చెప్తే ఇప్పుడే వద్దని యాజ్ఞవల్కుడు అనడం జరుగుతూ వస్తుంది. ఈ బ్రాహ్మణం చివరిలో ఇంకా యాజ్ఞవల్కుడు గోవులను తీసుకోలేదు అంటే బోధ ఇంకా కొనసాగుతుందని అర్థం. ఈ బ్రాహ్మణంలో గమనించాల్సిన ముఖ్య అంశాలు: జనకుడు రాజైన కేవలం రాజ్యభారంతో ఊరుకోకుండా జ్ఞానాన్ని పొందుతాడు. యాజ్ఞవల్కుడు తక్కిన ఆచార్యుల కన్నా గొప్ప పండితుడు. 6 ఆచార్యులు చెప్పిన బోధ నుంచి వచ్చింది కాబట్టి దీనికి షడాచార్య బ్రాహ్మణము అని పేరు వచ్చింది. 6 బోధను, అధిష్టాన దేవతలను, యాజ్ఞవల్కుడు చెప్పిన ఉపాసనను మనం ఈ కింది పట్టికలో చూడొచ్చు. ఋషి శరీరంలో అంగం, అధిష్టాన దేవత, ఉపాసనా ఫలం. జిత్వ అనేటటువంటి ఋషి వాక్ అనేటటువంటి అంగంలో అగ్నిదేవతను అధిష్టానంగా చేసుకుని ఉపాసన చేయడం వల్ల వాక్కు బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఉదంకుడు అనేటటువంటి ఋషి ప్రాణంలో వాయుదేవతని ఆవాహన చేసి ఉపాసన చేస్తే పూర్ణాయుషి ఉంటుంది అంటాడు. బర్కుడు అనేటటువంటి ఋషి చక్షు మీద ఆదిత్యుణ్ణి ఉపాసన చేస్తే కంటి చూపు బాగుంటుంది అంటాడు. భారద్వాజుడు శ్రోత్రం మీద దిగ్దేవతను ఉపాసన చేస్తే చెవులు బాగా పనిచేస్తాయి అంటాడు. సత్యకాముడు మనస్సు మీద చంద్రుని ఉపాసన చేస్తే మనస్సు ఆనందంగా ఉంటుందంటాడు. శాకల్యుడు హృదయం మీద హిరణ్యగర్భని ఉపాసన చేస్తే హృదయం ఆరోగ్యకరంగా ఉంటుందంటాడు. అధిష్టాన దేవతల పేర్లు ఇక్కడ రాలేదు, మనం కలుపుకున్నాం. తక్కిన గురువులు శరీరంలో అంగం గురించి చెప్తే దానికి యాజ్ఞవల్కుడు ఉపాసన జోడించి వాటి ఫలం కూడా చెప్పాడు. ఈ ఉపాసనలకు 2 ఫలాలు చెప్తాడు. ఈ లోకంలో జీవించి ఉండగా ఉపాసన యొక్క బలం చేత దేవతగా కొలవబడి దేహం పడిపోయాక ఆ దేవతలనే పొందుతాడు. ఈ ఉపాసనను చతుష్పాద సగుణ బ్రహ్మ ఉపాసన అంటారు. ఇంకా 2వ బ్రాహ్మణం పేరు కూర్చ బ్రాహ్మణము. ఇందులో కూడా గురు శిష్యుడు యాజ్ఞవల్కుడు, జనకుడే. చతుష్పాద సగుణ బ్రహ్మ గురించి బోధించాక యాజ్ఞవల్కుడు అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో రోజు వచ్చినట్టుగా ఊహించుకోవాలి. జనకుడు ఎత్తైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, దాన్ని కూర్చం అంటారు. యాజ్ఞవల్కుడు రాగానే జనకుడు కూర్చం నుంచి దిగి వస్తాడు. కాబట్టి ఈ బ్రాహ్మణం ఈ పదంతో మొదలవుతుంది కాబట్టి దీన్ని కూర్చా బ్రాహ్మణము అన్నారు. ఇక్కడ జనకుడు కూర్చం నుంచి దిగి రావడం వల్ల శిష్యుడు ఎంత చక్రవర్తి అయినా గురువుకు గౌరవం చూపించాలని తెలుస్తోంది. ముందు అధ్యాయంలో సగుణ బ్రహ్మ గురించే వచ్చింది, నిర్గుణ బ్రహ్మ గురించి రాలేదు. సగుణ బ్రహ్మ జ్ఞానం దశల వారీగా నేర్చుకుని నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందాలి. సాధకుని వీలు కోసం సగుణ బ్రహ్మ 3 దశలుగా విభజించబడింది. అవి స్థూల సగుణ బ్రహ్మ, సూక్ష్మ సగుణ బ్రహ్మ, కారణ సగుణ బ్రహ్మ. ఈ 3 సగుణ బ్రహ్మలు 3 అవస్థలతో పెనవేసుకుని ఉన్నాయి. అది జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. చైతన్యం ఈ 3 అవస్థల ద్వారా వ్యవహారం నడుపుతుంది. చైతన్యం ప్రతిబింబ చైతన్యాల ద్వారా స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ప్రకటితమైతే మరొక 3 ప్రతిబింబ చైతన్యాల ద్వారా స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాల్లో ప్రకటితమవుతుంది. వాటి పేర్లు చూద్దాం. బింబ చైతన్యం వ్యష్టి శరీరంలో, స్థూల శరీరంలో విశ్వగాను, సూక్ష్మ శరీరంలో తేజస్సుగాను, కారణ శరీరంలో ప్రాజ్ఞగాను వ్యవహరిస్తుంది. బింబ చైతన్యం
సమష్టి ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో విరాట్‌గాను, సూక్ష్మ ప్రపంచంలో హిరణ్యగర్భగాను, కారణ ప్రపంచంలో ఈశ్వరుడుగాను వ్యవహరిస్తుంది. ఈ ప్రతిబింబ చైతన్యాల జంట ద్వారా బింబ చైతన్య జ్ఞానాన్ని పొందుతాం. దీన్ని చతుష్పాద ఆత్మ జ్ఞానము అంటారు. ఇక్కడ అంత వివరంగా రాదు, కానీ మాండూక్యోపనిషత్తులో చాలా వివరంగా వస్తుంది. ఇక్కడ ఈ పాదాల్లో తిరిగే జంటను ఇంద్రాణి అంటారు. ఇంద్ర అసలు పేరు ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ప్రకాశించేవాడని అర్థం. అది క్రమేపీ ఇంద్రగా మారింది. ప్రథమ పాదంలో ఇంద్రాణి జంటను చూస్తాం. ఇంకో విధంగా చెప్పాలంటే జాగ్రత్త పురుషుడు జాగ్రత్త ప్రపంచం జంట. ఇంద్రుడు కుడి కన్నులో ఉన్న జాగ్రత్త పురుషుడు, ఇంద్రాణి ఎడమ కన్నులో ఉన్న ఇంద్రాణి. ద్వితీయ పాదం, ఇక్కడ కూడా ఇంద్రాణి పదాలు వస్తాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే తేజస హిరణ్యగర్భ. ఇక్కడ ఈ జంట ఉండే స్థానం మారుతుంది. వాటి సంగమ స్థానం హృదయాకాశం. వారికి అన్నం లోహిత పిండం. వారు కప్పుకునే వస్త్రం హృదయం. వారు తిరిగే మార్గం హితనాడులు. ఒక వెంట్రుకను తీసుకుని నిలువుగా 1000 ముక్కలుగా కత్తిరిస్తే ఎంత మార్గం ఉంటుందో హితనాడిలో అంత మార్గం ఉంటుంది. అంత మార్గంలో వీరిరువురు జంటగా షికార్లు కొడతారు. తృతీయ పాదం, ఇక్కడ జంట ప్రాజ్ఞ ఈశ్వరుడు. ఇక్కడ కూడా ఇంద్రాణీల పదాలు వాడతాం, కానీ ఇక్కడ భేదాలు లేవు. భేదాలు అసలు లేవు అనకూడదు, అవ్యక్తంగా ఉంది. జాగ్రత్తావస్థలో కనపడే భేదాలు ఇక్కడ కనబడవు. ఈ శూన్య స్థితిని అవిద్య లేదా అజ్ఞానము అంటారు. చతుష్పాదం, 4వ పాదంలో ఇంద్రాణీలు లేరు, శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది. దీన్ని తురీయం అంటారు. శుద్ధ చైతన్యం ఆత్మ, బ్రహ్మ లేదా తురీయం ఏదైనా ఒకటే. ఆత్మను సానుకూల పదాల్లో చెప్పలేము, కాబట్టి ఉపనిషత్తు నేతి పద్ధతిని ఎన్నుకుంది. ఈ నేతి పద్ధతిని ప్రత్యేకించి బృహదారణ్యకోపనిషత్తులో 2-3 సార్లు చూస్తాం. నేతి అంటే నయితి అంటే ఇది కాదు అని. తృతీయ పాదానికి చతుష్పాదానికి మధ్య ఉన్న భేదం ఏమిటి? తృతీయ పాదమైన సుషుప్తిలో ద్వైతం ఉండదు. 4వ పాదమైన తురీయంలో ద్వైతం ఉండదు. తృతీయ పాదంలో ద్వైతం లేదు అనకూడదు, అది అవ్యక్తంగా ఉంటుంది. సమాధి అవస్థలో కూడా అంతే, ద్వైతం అవ్యక్తంగా ఉంటుంది. కానీ తురీయంలో ద్వైతం అవ్యక్తంలో కూడా లేదు. తురీయాన్ని జ్ఞానితో పోల్చవచ్చు, ఎందుకంటే జ్ఞానికి ద్వైతం అవ్యక్తంలో ఉన్నా వ్యక్తంలో ఉన్నా అతనికి ఏ మార్పు కనబడదు. ద్వైతంలో ఉంటే వ్యక్తంగా ఉన్నప్పుడు నేను తేజస, ద్వైతంలో ఉంటే వ్యక్తంగా ఉన్నప్పుడు నేను విశ్వ లేదా తేజస్సును అవుతాను. అవ్యక్తంలో ప్రాజ్ఞను అవుతాను. కానీ అద్వైతంలో ఉంటే 3 అవస్థల్లోనూ నేను అద్వైత ఆత్మనే. అందువల్ల తురీయం అంటే 4వ అవస్థ కాదు, తురీయం అంటే నా స్వరూపాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోవడం. అందువల్ల తురీయానికి అసంగః అని పదం వేశాడు యాజ్ఞవల్కుడు. నేను అసంగం అయితే నేను దేన్ని వదులుకోని అవసరం లేదు. అసంగత్వం నా స్వరూపం కాబట్టి నేను ద్వైతం నుంచి విముక్తి పొందాను, అంటే సంసారం నుంచి విముక్తి పొందాను అని అర్థం చేసుకోవాలి. దీంతో చతుష్పాద ఆత్మ వర్ణన అయిపోయింది. యాజ్ఞవల్కుడు, ఓ జనక, నువ్వు మోక్షం పొందావు అంటాడు. దీని ద్వారా జ్ఞానం పొందాక ఏ కర్మ చేయనవసరం లేదని అర్థమవుతుంది. జనకుడు, ఓ యాజ్ఞవల్క్య, నేను ఏ మోక్షాన్ని అనుభవిస్తానో నువ్వు కూడా అదే మోక్షాన్ని అనుభవించుగాక అన్నాడు. తర్వాత జనకునికి తన పొరపాటు తెలిసింది. తను అభయం బ్రహ్మ గురించి నేర్చుకుంటేనే, అభయం అంటే మోక్షం పొందితే, అభయం బ్రహ్మ గురించి నేర్పించిన గురువు ఇంకా మోక్షం పొందకుండా ఉంటాడా? గురువు ముక్త పురుషుడు, ఆయనకు తాను కొత్తగా ఇచ్చేదేముంది? కానీ ఆనందంతో పొంగిపోతున్న జనకుడు, నా విదేహ రాజ్యం మొత్తం నీకు సమర్పిస్తున్నాను అన్న జనకునికి తృప్తి లేదు. నేను కూడా నీకే చెందుతాను అన్నాడు. రాజ్యం కానీ రాజు కానీ యాజ్ఞవల్క్యునికి తృణప్రాయం.
కానీ అనంతమైన మోక్షం పొందినందుకు రాజు తనకున్నదంతా త్యజించాడు అని అర్థం చేసుకోవాలి. మూడో బ్రాహ్మణము స్వయం జ్యోతి బ్రాహ్మణం. ఇది కూడా యాజ్ఞవల్క్య జనకుల సంవాద రూపంలో సాగుతుంది. ఇది మొత్తం బృహదారణ్యకంలోనే అతి పెద్ద బ్రాహ్మణం. 38 మంత్రాలు ఉన్నాయి ఇందులో. ఇది అత్యంత పెద్దదే కాదు, అత్యంత ముఖ్యమైనది కూడా. ఇందులో అక్షర లక్షలు విలువ చేసే మంత్రాలు అనేకం ఉన్నాయి. ఇందులో ఆత్మ స్వయం జ్యోతిగా నిరూపించబడుతుంది. అందువల్ల దీన్ని స్వయం జ్యోతి బ్రాహ్మణము అంటారు. ఆత్మ జ్యోతిని పరిచయం చేసే ముందు కొన్ని సాపేక్షిక జ్యోతులను పరిచయం చేస్తుంది ఉపనిషత్తు. అవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు. పగలు సూర్యుని సమక్షంలో, రాత్రి చంద్రుని సమక్షంలో, అమావాస్య రాత్రి అగ్ని సమక్షంలో, అగ్ని లేనప్పుడు వాక్కు సమక్షంలో వ్యవహారాలు నడుపుతాం. కానీ ఇవన్నీ బాహ్యమైనటువంటి జ్యోతులు. ఇప్పుడు చూడబోయేది ఆంతరజ్యోతి. అది ఈ 4 జ్యోతులకు జ్యోతి. ఈ 4 జ్యోతులు కూడా పనిచేయనప్పుడు ఈ మనిషికి ఏ జ్యోతి ఉంది అని జనకుడు ప్రశ్నిస్తాడు. అటువంటి పరిస్థితి స్వప్నావస్థలో సాధ్యం అంటున్నారు శంకర్ల వారు. ఆత్మ ఏవ అస్య జ్యోతిర్భవతి. సాక్షి చైతన్యాన్ని పరిచయం చేస్తున్నాడు యాజ్ఞవల్కుడు. ఆత్మ సాక్షి చైతన్య రూపంలో అంతర్జ్యోతిగా ఉంటుంది. జాగ్రత్త అవస్థలో వ్యవహారం నడిపినప్పుడు కూడా ఆత్మజ్యోతి ఉంటుంది, కానీ అప్పుడు కూడా దాని గురించి తెలియదు. కథమా ఆత్మేతి, వీటిలో ఆత్మ ఏది అంటున్నాడు జనకుడు. వీటిలో అంటే ఈ స్థూల శరీరం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణంలో ఆత్మ ఏది అంటున్నాడు. యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి స ఆత్మ. ఇదొక అక్షర లక్షలు విలువ చేసేటటువంటి మంత్రం. ఆత్మ అంటే ప్రాణం పక్కన హృదయం లోపల జ్యోతిగా ఉన్న విజ్ఞానమయ పురుషుడు. ఇక్కడ జ్యోతి పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. జ్యోతి అంటే మన హృదయం లోపల వెలిగే జ్యోతి కాదు. కొంతమంది ధ్యానంలో కూర్చుని లోపల వెలిగే ఈ జ్యోతిని చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. జ్యోతి నిర్వచనం ఏ కాంతి సమక్షంలో మనకు వస్తువులు కనబడుతున్నాయో, ఏ కాంతి లేకపోతే వస్తువులు తిరగటం లేదో అది జ్యోతి. ఈ నిర్వచనం ప్రకారం ఇంతకుముందు చూసిన సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కులు జ్యోతులే. అంతేకాదు మన ఇంద్రియాలు కూడా జ్యోతులే. అంత సూర్యకాంతిని కూడా కన్ను చూడలేకపోతే మనం చూడలేం. అలాగే మనస్సు ఒక జ్యోతి. కన్ను వెనుక మనస్సు లేకపోతే సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉన్నా కూడా మనం దాన్ని ఆస్వాదించలేం. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రమాణం కూడా ఒక జ్యోతి. కానీ ఆత్మను మాత్రమే జ్యోతిషాం జ్యోతి అనగలం. ఎందుకంటే తక్కిన జ్యోతులన్నీ ఆత్మ వలనే జ్యోతులుగా పనిచేయగలుగుతున్నాయి. సాక్షి మనస్సు పనిచేస్తున్నా తెలుస్తుంది, పని చేయకున్నా పడుకున్నా కూడా తెలుస్తోంది. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనస్సును సాక్షిగా చూసేది సాక్షి చైతన్యం. అందువల్ల ఆత్మను జ్యోతిషాం జ్యోతి అంటారు. ఈ ఆత్మ చైతన్యం సర్వవ్యాపకం. అంటే ఈ చైతన్యం నాలోనే లేదు, అందరి మనుష్యులలోనూ ఉంది, వారి మధ్యలో కూడా ఉంది. ఈ చైతన్యం సర్వవ్యాపకమైన దాన్ని ఒక్కచోటనే గ్రహించగలం. అది మనస్సు. మనస్సు ఎక్కడ ఉంది? హృదయంలో. ఆత్మ హృదయంలో ఉంది అంటే అక్షరాల హృదయంలో ఉంది అని తీసుకోకూడదు. ఆత్మ హృదయంలో తెలుస్తోంది అని అర్థం. హృదయంలో ఉంది అంటే ఆత్మ హృదయంలో పట్టేంత చిన్నది మాత్రమే అనిపిస్తుంది. అందువల్ల సర్వవ్యాపకమైన ఆత్మను హృదయంలో గుర్తించవచ్చు అని తెలుసుకోవాలి. ఆత్మ ప్రాణానికి దగ్గరగా ఉంది, ఆత్మ మనస్సులో ఉంది. ఈ 2 వాక్యాల వల్ల ఆత్మ సూక్ష్మ శరీరంలో ఉన్న 19 అంగాల్లో ఏదీ కాదు. ఆత్మ దేహ వ్యతిరిక్తము. ఇది ఆత్మ నిర్వచనం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పదానికి వస్తున్నాం. విజ్ఞానమయ. ఆత్మ శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం. అది వేరే రూపంలో వ్యవహారం నడుపుతుంది. పరమాత్మ జీవాత్మగా అనుప్రవేశం చేశాడు. చిత్ చిదాభాసగా వ్యవహారం నడుపుతోంది. చిదాభాస బుద్ధితో పూర్తిగా మమేకం చెందిపోయింది. జీవాత్మకు ఇంకొక పేరు విజ్ఞానమయం.
జీవాత్మ ఎవరు? పరమాత్మ. పరమాత్మ అంటే చిత్. చిత్. ఈ చిదాభాసనే జీవాత్మ అని, విజ్ఞానమయమని అంటారు. చిదాభాస మనసులో అంటే ఇక్కడ బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఈ రెండిటికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. జీవాత్మ బుద్ధి ప్లస్ చిదాభాస. పరమాత్మ జీవాత్మగా దిగి వచ్చాడు. జీవాత్మ బుద్ధితో అనుబంధం పెంచుకుంది. అందువల్ల పరమాత్మ ఎవరు అంటే విజ్ఞానమయ ఆత్మ అన్నారు. ఎలా పడిపోయామో చూడండి. జీవాత్మ లోకాల మధ్య తిరుగుతూ ఉంటుంది. చైతన్యం విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. జడ వస్తువుల్లో చైతన్యం లేదు అంటారు. ఎందుకంటే చిదాభాస లేకపోవడం వల్ల చిత్తు తెలియదు. చిదాభాస కర్త భోక్త, కానీ ఆత్మ అకర్త అభోక్త. మనకు గీతలో ఆత్మ అకర్త అని అనేకసార్లు వస్తుంది, కానీ ఉపనిషత్తులో ప్రత్యేకంగా ఆత్మ అకర్త అని రాదు. ధ్యాయతీవ లీలాయతీవ. మనిషి చేసే పనులు రెండే: జ్ఞానం పొందడం, కర్మ చేయడం. ఇవా పదం అక్షరలక్షలు చేసే పదం. ఆత్మజ్ఞానం పొందుతున్నట్టుగా, కర్త చేస్తున్నట్టుగా ఉంది, కానీ ఆత్మ అకర్త. నేను ఆత్మను, నేను అంతర్జ్యోతిని. ఈ మంత్రం సారాంశం: నేను కార్యకరణ సంఘాతానికి భిన్నంగా ఉన్నాను. నేను అకర్త అప్రమాత. నేను వ్యవహారం నడపడానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ధరిస్తాను. నేను వీటికి భిన్నంగా ఉన్న ఆత్మను. నా చిదాభాస బుద్ధిలో ఏర్పడి బుద్ధి పనిచేస్తోంది. బుద్ధి పనిచేసే పనులను నేను చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నేను దేహ వ్యతిరిక్తమైన ఆత్మను. సంసార వర్ణన. ఉపనిషత్తు స్వయంజ్యోతి యొక్క 2 అంశాలు చర్చిస్తోంది. అవి చిత్ స్వరూపము, చిదాభాస స్వరూపము, లేదా పారమార్థిక స్వరూపము, వ్యావహారిక స్వరూపము. పారమార్థిక స్వరూపం అంటే విజ్ఞానం. వ్యావహారిక స్వరూపం అంటే విజ్ఞానమయ ఆత్మ. ఇక్కడి నుంచి ఉపనిషత్తు పురుష పదాన్ని వాడుతూ వస్తుంది. అవి జీవాత్మ అవ్వచ్చు, పరమాత్మ అవ్వచ్చు. ఇప్పుడు జీవాత్మ స్వరూపాన్ని వర్ణిస్తోంది. సవా అయం పురుషో జాయమానః. సర్వగత నిత్య పురుషుడు జీవాత్మగా, చిదాభాసగా, ప్రతిబింబ చైతన్యంగా పుడుతున్నాడు. పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉన్నాడు. జన్మ అంటే ఏమిటి? శరీరం అభిసంపద్యమానః. జాయమానః అంటే పుట్టడం. అభిసంపద్యమానః అంటే పదే పదే కొత్త శరీరాలను పొందుతున్నాడు. ఈ కొత్త శరీరాన్ని పొందుతున్నాడు అంటే పదే పదే మరణిస్తున్నాడు. స ఉత్క్రామన్ మ్రియమాణః. మరణం నిర్వచనం ఇది. శరీరం నుంచి పైకి పోవడం. ఈ పురుషుడు ఒక శరీరం తీసుకోవడం ద్వారా పుడుతున్నాడు, దాని నుంచి పైకి పోవడం ద్వారా మరణిస్తున్నాడు. అంటే ఇహలోక పరలోకాల మధ్యలో తిరుగాడతాడు. వాటిని స్వప్నం ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నాడు యాజ్ఞవల్కుడు. అందువల్ల స్వప్నాన్ని సంధ్యస్థానం అంటున్నాడు. సంధ్యస్థానం అంటే 2 స్థానాల మధ్యలో ఉండేటటువంటి స్థానము, ఒక సంధి ప్రదేశం. ఇక్కడ వేరే ఎక్కడా చూడని కొత్త అంశాన్ని చూస్తాం. మామూలుగా స్వప్నం అంటే జాగ్రత్త అవస్థలో చూసిన వాటిని రీప్లే చేసేది అనే నిర్వచనం వస్తుంది. కానీ ఇక్కడ బాల్యంలో ఒక వ్యక్తి చూసే స్వప్నం ఈ జన్మది కాదని, పూర్వజన్మ అనుభవాల్లోంచి అని, అలాగే వృద్ధాప్యంలో చూసే స్వప్నం రాబోయే జన్మ గురించి చెబుతున్నది అని, పసి వయసులో పూర్వజన్మ వాసనలను స్వప్నంలో చూస్తే వృద్ధాప్యంలో మరుజన్మ వాసనలను స్వప్నంలో చూస్తాడు. కాబట్టి స్వప్నాన్ని సంధ్యాస్థానం అంటారు. వచ్చే జన్మలో తన జీవితం ఎలా ఉంటుందో ఒక ట్రైలర్గా చూస్తాడు ఇక్కడ స్వప్నంలో. స్వప్న ప్రపంచం ద్వారా ఆంతరజ్యోతి. జీవాత్మ స్వప్నంలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆపాదాయ ఒక అంశాన్ని మాత్రం విడదీసి పట్టుకుంటాడు. అంటే వాసనలు మాత్రమే తీసుకువెళ్తాడు. దేహ అభిమానాన్ని వదులుకుంటాడు. అప్పుడు స్వప్న ప్రపంచం ఏ జ్యోతి వల్ల ప్రకాశిస్తోంది. స్వప్నంలో బాహ్య జ్యోతి ఉండదు. స్వయం ప్రకాశమైన సాక్షి చైతన్యం వల్ల స్వప్న ప్రపంచం ప్రకాశిస్తుంది.
సాక్షికి మనస్సులాగా బాహ్యజ్యోతి అవసరం లేదు. అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. చాలా ముఖ్యమైన వాక్యం. ఆత్మ యొక్క స్వయం జ్యోతి స్వప్నంలో తెలుస్తుంది. 3 అవస్థల్లోనూ ఉంటుంది, కానీ తక్కిన 2 అవస్థల్లోనూ తెలియదు. జాగ్రత్త అవస్థలో 2 జ్యోతులు ప్రకాశిస్తున్నాయి. అవి ఆత్మజ్యోతి, మనస్సు అనే జ్యోతి. మనస్సు పనిచేస్తున్నప్పుడు ఆత్మ గురించి తెలియటం లేదు. సుషుప్తిలో మనస్సు పడుకోవడం వల్ల ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసేది లేదు. స్వప్నంలో కూడా మనస్సు పనిచేస్తుంది, కానీ అక్కడ మనస్సు కర్మగా ఆత్మ వల్ల చూడబడుతుంది. జాగ్రత్త అవస్థలో మనస్సు కర్తగా బాహ్య ప్రపంచాన్ని చూస్తుంది. మనస్సును ఆబ్జెక్ట్గా తెలుసుకునే సబ్జెక్ట్ ఇంకోటి ఉంది, అది సాక్షి చైతన్యం. ఉదాహరణకు నేను పుస్తకాన్ని చూస్తున్నాను అనే వాక్యాన్ని తీసుకుంటే, పుస్తకాన్ని చూస్తున్న నేను మనస్సు, మనస్సును చూస్తున్న నేను సాక్షి చైతన్యాన్ని. అంటే మనస్సు ప్లస్ చైతన్యము. ఇప్పుడు జాగ్రత్త పురుషుడు, స్వప్న పురుషుడు, సుప్త పురుషుడు, మనస్సు, సాక్షి పదాలను తీసుకుందాం. నేను చూస్తున్నాను, నేను కలగంటున్నాను, నేను పడుకున్నాను పదాలు వరుసగా అవి 3 అవస్థలలోని పురుషులకు చెందుతాయి. ఈ 3 అవస్థల్లోనూ నేను 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 అని చెప్పేది మనస్సు. కానీ మనస్సు 3 అవస్థల్లోనూ ఉందని సాక్షి చైతన్యం వల్లనే చెప్పగలుగుతాం. ఇంకో విధంగా చెప్పాలంటే అవస్థాత్రయ ఆశ్రయం మనస్సు, అవస్థాత్రయ సాక్షి ఆత్మ. అందువల్ల నేను అంటే ఆత్మ అనాత్మల మేలు కలయిక. నేను అంటే మనస్సు ప్లస్ సాక్షి. సాక్షి స్వయం జ్యోతి, మనస్సు సాక్షి వల్ల ప్రకాశింపబడుతోంది. స్వప్న ప్రపంచం ఎలా ఉంటుందో వర్ణిస్తోంది ఉపనిషత్తు. ఈ నిర్వచనాన్ని కూడా ఎక్కడా చూడం. నత్ర రథాః న రథయోగాః న పంతో న భవంతి అథ రథాన్ రథయోగాన్ పృథక్ సృజతే. ఇంకా ఉంది, వాటి సారం మాత్రం చూద్దాం. స్వప్నంలో రథాలు లేవు, రథాలకు కట్టే గుర్రాలు లేవు, అవి వెళ్ళడానికి అవసరమైనటువంటి మార్గాలు కూడా లేవు. మనస్సే వీటన్నిటినీ సృష్టిస్తోంది. అలాగే ప్రియ మోద ప్రమోదాలు సృష్టిస్తోంది. అక్కడ నీటి మడుగులు, సరస్సులు, నదులు లేవు. మనస్సే వీటన్నిటినీ సృష్టిస్తోంది. నిజానికి ఉపనిషత్తు ఆత్మపదం వేసింది, దానికి వివరణ ముందే చూసాం. మనస్సు చూస్తోంది, కానీ ఆత్మ వల్లనే చూస్తోంది అని దాని అర్థం. స్వప్నావస్థలో శరీరం మరణించినట్టుగా ఉంటుంది. అందువల్ల ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చి స్వప్నంలోకి వెళుతుంది. ఆత్మ సర్వవ్యాపకం, వెళ్ళినట్టుగా అని అర్థం చేసుకోవాలి. స్వప్నావస్థ వర్ణన ఇంకా కొనసాగుతోంది. స్త్రీలతో కలిసి ఆనందిస్తాడు, నవ్వుతాడు, భయపడతాడు అంటుంది. స్త్రీలతో అంటే తక్కిన మనుష్యులతో అని అర్థం చేసుకోవాలి. స్త్రీలతో అంటే తక్కిన మనుష్యులతో అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా స్వప్న వృత్తాంత వర్ణన ఇవ్వడానికి కారణం, స్వప్నం మనోవృత్తి మాత్రమే అని నిరూపించి, తద్వారా స్వప్నాన్ని ప్రకాశింపజేసేది బాహ్యజ్యోతి కాదు, ఆంతరజ్యోతి అని చూపించడానికి. అత్రయం పురుష స్వయం జ్యోతిర్భవతి. ఆత్మ స్వయం జ్యోతి, ఇది 2వ నిర్వచనం. దీన్ని స్వప్న ప్రపంచం ద్వారా విశ్లేషించాడు యాజ్ఞవల్కుడు. ఇప్పటిదాకా ఆత్మ నిర్వచనాలు 2 చూసాం. అవి దేహ వ్యతిరిక్తం, ఆత్మ స్వయం ప్రకాశం లేదా స్వయం జ్యోతి. కర్మలు 3 రకాలు. అవి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. కానీ ఆత్మ కర్మ విలక్షణం. కర్మఫలాలు ఆత్మకు అంటవు. దీన్ని కూడా స్వప్న వృత్తాంతం ద్వారానే నిరూపిస్తాడు యాజ్ఞవల్కుడు. జీవుడు 3 అవస్థల్లోనూ తిరుగుతూ ఉంటాడు. స్వప్నంలో కొన్ని కర్మలు చేస్తాడు, ఆ కర్మఫలాలు కూడా అనుభవిస్తాడు. కానీ స్వప్నం నుంచి లేచి జాగ్రత్తావస్థకు వస్తే ఆ కర్మలు కానీ ఆ కర్మ ఫలాలు కానీ ఉండవు. తర్వాత జాగ్రత్తావస్థలో కొన్ని కర్మలు చేస్తాడు, కొన్ని కర్మ ఫలాలను అనుభవిస్తాడు. కానీ అతను మళ్ళీ స్వప్నంలోకి వెళ్ళేసరికి ఈ కర్మలు కానీ ఈ కర్మ ఫలాలు కానీ ఉండవు.
అంటే ఒక అవస్థలోని కర్మలు, కర్మ ఫలాలు ఇంకొక అవస్థలోకి వెళ్ళటం లేదు. అవి తాత్కాలికంగా వస్తున్నాయి, పోతున్నాయి. అలా వచ్చేవి, పోయేవి శాశ్వతం కాదు. ఆత్మ నిత్యం, శాశ్వతం. అందువల్ల ఆత్మకు కర్మ అంటదు. జీవునికి చైతన్యం స్వాభావికం. ఎందుకంటే చైతన్యం 3 అవస్థల్లోనూ ఉంటుంది కాబట్టి. పుణ్య పాపాలు ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో పోతాయి. అందువల్ల ఆత్మ అసంగం, కర్మ విలక్షణం. అసంగోహి అయం పురుష. ఇంకో అద్భుతమైన వాక్యం ద్వారా ఆత్మ కర్మ విలక్షణం అనే 3వ నిర్వచనాన్ని ఇస్తాడు యాజ్ఞవల్క్యుడు. ఆత్మ కామ విలక్షణం. ఇంచుమించు అదే వర్ణన ద్వారా ఆత్మ కామ విలక్షణం అని నిరూపిస్తాడు యాజ్ఞవల్క్యుడు. ఇక్కడ జాగ్రత్తావస్థను వివరిస్తాడు. జాగ్రత్తావస్థలో అనుభవించేవి తక్కిన అవస్థల్లో అనుభవించడు. అది అనుభవించేది మనస్సు. జీవుడు 3 అవస్థల్లోనూ తిరుగాడుతూ ఉంటాడు. అంటే ఏ అవస్థకు చెందడని తెలుస్తోంది. ఈ 3 అవస్థల్లోనూ తిరిగేది మనస్సు. జీవస్వరూపం సాక్షి చైతన్యం. అందువల్ల ఆత్మ కామ విలక్షణం. జీవాత్మ 3 అవస్థల్లో తిరిగిన ఆత్మ అసంసారి అని నిరూపించడానికి 2 ఉదాహరణలను ఇస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. మహామత్స్య దృష్టాంతం. నీటిలో ఉన్న ఒక పెద్ద చేప కాసేపు ఈ ఒడ్డు, కాసేపు ఆ ఒడ్డుకు తిరుగుతుంది. కానీ ఏ ఒడ్డున ఏం జరిగినా దానికి ఏం అవ్వదు. 2 ఒడ్డులు జాగ్రత్త స్వప్నావస్థలు, మధ్య భాగం సుషుప్తి. అలాగే జీవాత్మ కూడా 2 అవస్థలో తిరిగి అలసిపోతే సుషుప్తిలోకి వెళ్తుంది. కానీ ఏ అవస్థలో ఏం జరిగినా ఆత్మ చరించదు. పక్షి దృష్టాంతం. ఒక పక్షి ఆకాశంలో రోజంతా ఎగిరి సాయంకాలం తన గూటికి తిరిగి వస్తుంది. జీవుడు కూడా జాగ్రత్త స్వప్న ప్రపంచాల్లో తిరిగి అనేక మిశ్రమ ఫలాలను పొంది రాత్రి తన గూడు అయిన కారణ శరీరంలో పడుకుంటాడు. జీవుడు అనేక మిశ్రమ ఫలాలను అనుభవించిన ఆత్మకు అంటదు. ఆత్మ అసంగం. ఈ ఉదాహరణలను కూడా ఏ ఉపనిషత్తులోనూ చూడం. ఈ 2 దృష్టాంతాల ద్వారా యాజ్ఞవల్క్యుడు ఒక సందేశాన్ని అందిస్తున్నాడు. జీవుడు జాగ్రత్త స్వప్న అవస్థల్లో ద్వైతాన్ని, తద్వారా సంసారాన్ని అనుభవిస్తాడు. సుషుప్తిలో అద్వైతాన్ని, మోక్షాన్ని అనుభవిస్తాడు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి. సుషుప్తిలో ఏ విషయ వస్తువుల్ని కోరడు, ఏ స్వప్నాన్ని చూడడు. అందువల్ల జీవన్ముక్తుడులా ఉంటాడు. నేను ఒకసారి సంసారం, ఇంకోసారి మోక్షాన్ని అనుభవిస్తే నా అసలు స్వరూపం ఏమిటి? నేను సంసారిని, మోక్షాన్ని సుషుప్తిలో తాత్కాలికంగా అనుభవిస్తున్నాను అనుకోవాలి. లేక నేను ముక్త పురుషుణ్ణి, తాత్కాలికంగా సంసారాన్ని అనుభవిస్తున్నాను అనుకోవాలా? ఈ 2 అవస్థలో సంసారాన్ని అనుభవిస్తాను కాబట్టి సంసారిని అనుకునే అవకాశం ఉంది. కానీ ముక్త పురుషుణ్ణి అని సుషుప్తి ద్వారా నిరూపించబోతున్నాడు యాజ్ఞవల్క్యుడు. సుషుప్తి ద్వారా మోక్ష వర్ణన. సుషుప్తిని మోక్షంతో పోలుస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా సుషుప్తి మోక్షాన్ని ఇవ్వదు. సుషుప్తి మోక్షాన్ని ఇచ్చేటట్టయితే శాస్త్రం ఎందుకు, గురువు ఎందుకు, బోధ ఎందుకు? ఎందుకంటే మోక్షానికి సుషుప్తికి చాలా పోలికలున్నాయి. అవిద్య కామ కర్మ అభావ. సుషుప్తిలో అవిద్య కామకర్మలు ఉండవు. ఈ 3 ఒకదాన్ని వెన్నంటి ఒకటి ఉంటాయి. అవిద్య అంటే అజ్ఞానం. అవిద్య వల్ల కామం ఏర్పడుతుంది. కామం అంటే కోరిక. కోరిక కర్మకు దారితీస్తుంది. కర్మ సంసారంలో పడేస్తుంది. అందువల్ల అవిద్య, కామ, కర్మ అనే 3 పదాలు సంసారానికి కారణాలు. సుషుప్తిలో ఆత్మస్వరూపం అవిద్య కామ కర్మ అభావ. అందువల్ల సుషుప్త పురుషుణ్ణి బ్రహ్మయేవా అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు. సుషుప్తిలో జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది. అంటే ప్రాజ్ఞ ఈశ్వరునితో ఐక్యం అవుతుంది. ఈ ఐక్యాన్ని ఉపనిషత్తు తనదైన బాణిలో చెప్తోంది. ప్రియమైన భార్య కొన్ని నెలలు తనను వదిలి ఏ పిల్లల దగ్గరకో వెళ్ళి వచ్చాక ఆ విరహం తర్వాత భర్త భార్యను గాఢ పరిష్వంగంలోకి తీసుకుంటే
పరిసరాలను మర్చిపోతాడు. అదే మైమర్పు ఆత్మ విషయంలో జరుగుతుంది. జాగ్రత్త స్వప్న ప్రపంచాల్లో తిరిగి తిరిగి అలసిపోయి రాత్రి సుషుప్తిలో పరమాత్మలో ఐక్యం అయ్యేసరికి జీవాత్మ మైమర్చిపోతుంది. అందువల్ల సుషుప్తిలో శోకం ఉండదు. ఇది సుప్త పురుషుని స్వరూపం. అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్థోహి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. సుషుప్తిలో పుణ్యంతో సంబంధం ఉండదు, పాపంతో సంబంధం ఉండదు. హృదయంలో ఉన్న శోకాలన్నీ అతిక్రమిస్తాడు. మనస్సు హుషారుగా ఉన్నప్పటికీ జీవునికి ఆనందమో బాధో తెలియదు. మనసు పడుకున్నప్పుడు ఆ జీవుని సుఖదుఖాలు అంటావు. ఈ అధ్యాయంలో 21 నుంచి 33 మంత్రాల్లో సుషుప్తిని మోక్షంగా వర్ణిస్తాడు యాజ్ఞవల్క్యుడు. సుషుప్తి అక్షరాల మోక్షం కాదు, మోక్షానికి అతి దగ్గర ఉదాహరణ అనే విషయం మర్చిపోకూడదు. కానీ ఈ మంత్రాల్లో మోక్షానికి అద్భుతమైన నిర్వచనాలు వస్తాయి. జీవన్ముక్తిని నిర్వచనం వస్తుంది. శోకరహితం, ఆత్మకామః అకామః. అకామః అందుకని కోరికలు లేనివాడు. తర్కం చూసారా? సుషుప్తిలో కోరికలు తీరినట్టుగా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అతను సర్వాత్మ భావంలో ఉంటాడు కాబట్టి. అందువల్ల శోకరహితంగా ఉంటాడు. ఆత్మ చైతన్యం, ఆత్మనిత్యం. జాగ్రత్త అవస్థలో నిర్వికార ద్రష్ట అయిన ఆత్మ మనస్సును చేతనపరిస్తే, మనస్సుతో కూడిన వ్యవహార ద్రష్ట అయిన చిదాభాస ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది. సుషుప్తిలో మనస్సు పడుకుంటుంది కాబట్టి చిదాభాస పనిచేయదు. నిర్వికార ద్రష్ట అయిన ఆత్మ నిత్య దృష్టితో మనస్సును చూస్తోంది. అద్వైతం. అన్ని వ్యవహారాలు ద్వైతంలోనే సాధ్యం, అద్వైతంలో సాధ్యం కాదు అంటున్నాడు యాజ్ఞవల్కుడు. ఎందుకంటే కర్మ వ్యవహారానికి త్రిపుటి కావాలి. కర్మ, కర్త, కరణం కావాలి. జ్ఞాన వ్యవహారానికి కూడా త్రిపుటి కావాలి. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం కావాలి. ఈ మూడు సుషుప్తిలో ఉండవు, ఆత్మలో కూడా ఉండవు. యత్ర అన్యదివ స్యాత్ తత్ర అన్యః అన్యత్ పశ్యేత్. అద్వైతమే ఆత్మస్వరూపము అని నిరూపించడానికి ఈ మంత్రం సాక్ష్యం. అన్యదివ స్యాత్ అంటే అన్యత్ ప్లస్ ఇవ ప్లస్ స్యాత్. ఇవ అంటే ఉన్నట్టుగా ఉంది, నిజంగా లేదు. ఇది అక్షర లక్షలు విలువ చేసే పదం. ఇవ అనడం వల్ల భేదం మిథ్యా వ్యవహారం, అద్వైతం పారమార్థిక స్వరూపం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది వేదాంత సారం. జగన్మిథ్య అంశం శంకర్ల వారు సృష్టించింది కాదు. అత ఎత్రైనం గ్రంథీవ జినంతీవ హస్తీవ విచ్ఛాయమతి గర్తమేవ పతతి. స్వప్న ప్రపంచం గురించి వర్ణించినప్పుడు కూడా ఇవా 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 పదం పదే పదే మార్లు వచ్చింది. అంటే స్వాప్నికునికి తనను కొడుతున్నట్టుగా, తనను వశం చేసుకుంటున్నట్టుగా, ఏనుగు తరుముతున్నట్టుగా, గోతులో పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అద్వైత భవతి. సుషుప్తిలో అతను అద్వితీయ స్థితిలో నిలుస్తాడు అని వస్తుంది. ఇక్కడ యువ పదం రాలేదు. అందువల్ల ద్వైతం మిథ్య, అద్వైతం సత్యం. ఏకః సలిలః అద్వైతః. స్వజాతీయ విజాతీయ స్వగత భేదరహితం ఆత్మ. ఆత్మ ఏష బ్రహ్మలోకః. ఇది మహావాక్యం. ఏషః అంటే ఏషః బ్రహ్మలోకః. ఇది మహావాక్యం. ఏషః అంటే అద్వైత ఆత్మ. బ్రహ్మలోకం అంటే అక్షరాల బ్రహ్మలోకం కాదు, సర్వవ్యాపి అయిన బ్రహ్మ. అద్వైత స్వరూపమే నీ ఆత్మ. స్వరూపం తెలుసుకోవడమే నీ పరమగతి. దీన్ని ఆత్మానందం లేదా బ్రహ్మానందం అంటారు. అంటే దాన్ని పూర్ణత్వంగా తీసుకోవాలి. పూర్ణత్వానికి తారతమ్యాలు లేవు. ఏషోస్య పరమ ఆనంద ఏతస్వైవానంద స్యాత్ అన్యాని భూతాని మాత్రం ఉపజీవంతి. ఆత్మ ఆనంద స్వరూపం, విషయానందం కేవలం ప్రతిబింబానందం. అది ఆత్మానందంలో ఒక అంగం మాత్రమే అని చెప్తుంది ఈ మంత్రం. ఈ సందర్భంలో ఆనంద మీమాంస జరుగుతుంది. ఇంచుమించుగా తైత్రీయంలో ఉన్నట్టే ఉంటుంది. ప్రతిబింబ ఆనందం 2 రకాలుగా పొందవచ్చు. మనస్సు కోరిందల్లా పొంది లేదా వైరాగ్యం పొంది. కానీ బింబానందం
జ్ఞానం వల్లనే పొందగలం. మనం సముద్రమంత పెద్ద ఆనంద స్వరూపులమైతే అందులో నీటి బొట్టులోని భాగమంత ఆనందం మాత్రమే మనం విషయానంద రూపంలో పొందుతున్నాం. సంసార వర్ణన. జీవుడు సుషుప్తిలో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని జాగ్రత్తావస్థలోకి తీసుకురావాలి. సుషుప్తిలో కొంతకాలం ఉన్న ఈ జీవి స్వప్నంలోకి వచ్చి అక్కడ రమించి, చరించి, పుణ్యపాపాలను అనుభవించి మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తుంది. ఇంకా జాగ్రత్త అవస్థలోకి వచ్చిన ఈ జీవుడు అనేక కర్మలు చేసి అనేక పుణ్యపాపాలను పోగేసుకుని వృద్ధుడై మరణానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఊహించుకోవాలి. చర్యలో ఉన్న అంశం సంసార వర్ణనం. సంసారం అంటే ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి పోవడం. బతికుండగా వెళ్ళలేడు కాబట్టి అతను మరణించాలి. వైరాగ్యం పెంచడం కోసం మరణ వర్ణన. దీనికి 3 దృష్టాంతాలు ఇస్తున్నాడు గురువు. శకట దృష్టాంతం. ఒక వ్యక్తి ఇల్లు మారినప్పుడు తన వస్తువులన్నింటినీ పెట్టెలో పెట్టుకుని బండిలో తీసుకువెళ్తాడు. ఆ బరువు మోయలేక బండి చప్పుడు చేస్తుంది. అదేవిధంగా జీవాత్మ శరీరాన్ని వదిలేటప్పుడు కర్మల పుణ్య పాప ఫలాలు, సంచిత కర్మలు ఇంద్రియాలను పోగేసుకుని బయలుదేరుతుంది. బండి చేసే చప్పుడు, జీవి చేసే చప్పుడు, మూలుగు, ఏడుపు, శోకం, దుఃఖం. ఫల దృష్టాంతం. ఒక పండు పరిపక్వం అయ్యేదాకా చెట్టుని అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ అది పరిపక్వం అయ్యాక చెట్టుతో ఎంత అనుబంధం ఉన్నా కూడా దాని నుంచి రాలిపోతుంది. అలాగే ఈ జీవాత్మ అనే పండుకు శరీరం అనే చెట్టుతో ఎంత అనుబంధం ఉన్నా సమయం రాగానే దాని నుంచి విడిపోక తప్పదు. రాజదృష్టాంతం. ఒక రాజు ఒక ప్రదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మంది మార్బలంతో వెళ్తాడు. అలాగే జీవాత్మ కూడా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు పంచ ప్రాణాలనే మంత్రులు, జ్ఞానేంద్రియాలనే సేవకులు, కర్మేంద్రియాలనే సైనికులతో వెళ్తుంది. రాజుని కొత్త ప్రదేశంలో స్వాగతించడానికి చాలామంది ఎదురు చూసినట్టుగా కొత్త శరీరంలోని గోడకాలతో ఇంద్రియాలు కలవడం కోసం వాటిని చైతన్యవంతం చేసే అధిష్టాన దేవతలు కూడా రావాలి. ఈ విధంగా సంసార వర్ణన గురించి 3 ఉదాహరణలు చూస్తాం. తర్వాత వచ్చే బ్రాహ్మణులు కూడా 6వ మంత్రం వరకు ఈ సంసార సాగరం, ఈ సంసార వర్ణనే కొనసాగుతుంది. శారీరక బ్రాహ్మణము. స్వయంజ్యోతి బ్రాహ్మణంలో చివరిలో చూసిన సంసార వర్ణన ఈ బ్రాహ్మణంలో కూడా 6వ మంత్రం వరకు కొనసాగుతుందని చూశాం. ఈ బ్రాహ్మణాన్ని శారీరక బ్రాహ్మణము అంటారు. శరీరం అంటే స్థూల శరీరం. శారీరకం అంటే శరీరంలో ఉండేది. కఫ్ ప్రత్యయం దానికున్న పరిమితిని సూచిస్తోంది. అందువల్ల శారీరక అంటే బాధాతప్త జీవాత్మ. ఎందుకంటే అది ప్రయాణం చేస్తుంది కాబట్టి. ఇంకా మరణకాల వర్ణనే సాగుతోంది. మరణకాలంలో జీవాత్మ యొక్క ఇంద్రియాలు వాటి గోళాల నుంచి విడివడి హృదయం దగ్గరకు వస్తాయి. ఇంద్రియాలు సూక్ష్మ శరీరంలో కలిస్తే వాటి అధిష్టాన దేవతలు సమష్టి దేవతలతో కలుస్తాయి. జీవాత్మ ప్రాణం ఇంద్రియాలతో కలిసి బయటకు 101 నాడుల్లో ఏదో ఒక నాడి నుంచి వెళుతుంది. జీవాత్మతో పాటు 3 విషయాలు వెళ్తాయి. అవి ఉపాసన, కర్మ, సంస్కారాలు. ఉపాసన అంటే దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడో అది. కర్మ అంటే పుణ్య పాప కర్మలు. సంస్కారాలు అంటే పూర్వజన్మ వాసనలు. మరణకాలంలో ఈ 3 దేన్ని మనం ప్రయత్నపూర్వకంగా నిర్దేశించలేం. అందువల్ల ముందు నుంచి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన కర్మలు చేస్తూ ఉండాలి. జీవుడు ఒక శరీరంలోంచి ఇంకొక శరీరంలోకి మారడానికి ఒక ఉదాహరణతో చెప్తాడు గురువు. గడ్డి పురుగు గడ్డిపోచ నుంచి ఇంకొక గడ్డిపోచకు వెళ్ళేటప్పుడు ముందు భాగాన్ని ముందు కదిపి రెండో గడ్డిపోచ మీద తలభాగం పెట్టి అప్పుడు రెండో భాగాన్ని కదుపు. అలాగే కొత్త శరీరాన్ని తీసుకున్నాక ఈ శరీరాన్ని వదులుతాడు అంటాడు గురువు. అంటే మానసికంగా వాసనల ద్వారా
అందులోకి వెళ్ళిపోతాడు అని అర్థం చేసుకోవాలంటారు శంకర్ల వారు. అలా కొత్త జన్మను తీసుకున్నాక జీవాత్మ దానిలో పూర్తిగా మమేకం చెందుతుంది. సబా అయమాత్మా బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ మాండూకోపనిషత్తులోని మహావాక్యం. చాలా మామూలుగా మహావాక్యాన్ని వేసింది ఇక్కడ ఉపనిషత్తు. జీవాత్మ నిశ్చయంగా బ్రహ్మ. జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. ఇది ఒక మహావాక్యం. కానీ తమాషా ఏమిటంటే ఈ జీవాత్మ ఇంత అవస్థలు పడి మరణించి మళ్ళీ ఎక్కడో పుట్టి మళ్ళీ అవస్థలు పడాల్సిన అవస్థ లేకపోయినా అవస్థలు పడుతోంది. తన ఉన్నత స్థాయిని పోగొట్టుకుని విజ్ఞానమయ ఆత్మ అయింది. అలా బుద్ధితో, మనస్సుతో, ప్రాణంతో, కళ్ళతో, చెవులతో, స్థూల శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. ఎందుకిలా జీవుడు సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు? కామమయ ఏవాయం పురుష ఇతి స యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి యత్కర్మ కురుతే తదభిసంపద్యతే. ఈ సంసారి కామాలతో అంటే కోరికలతో నిండినవాడు. ఎటువంటి కోరికలు ఉంటే అటువంటి సంకల్పాలు చేస్తాడు. ఎటువంటి సంకల్పాలు చేస్తాడో అటువంటి కర్మలు చేస్తాడు. ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలం పొందుతాడు. దీన్ని అంతకుముందు విద్య కామ కర్మగా చూశాం. ఇక్కడ అవిద్య చెప్పలేదు, దాన్ని కలుపుకోవాలి. అటువంటి ఫలం పొందుతాడు అంటే అటువంటి జన్మ పొందుతాడు. ఇది ను కామాయమానః. ఇది కోరికలతో కూడిన సంసారి వర్ణన. ఇది ఈ బ్రాహ్మణంలో మొదటి అంశం. రెండోది మోక్ష వర్ణన. అథ అకామయమానః యః అకామః నిష్కామః ఆప్తకామః ఆత్మకామః. అథ అంటే ఇక్కడి నుంచి అంశం మారుతోంది. ఇప్పుడు కోరిక లేని వ్యక్తి గురించి చూస్తాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం. ముందు ఆత్మకామతో మొదలు పెడదాం. ఆత్మకామ అంటే అనాత్మకామం ఉంటే దాని కర్మఫలాలు 3 దుఃఖాలను ఇస్తాయి. అవి బంధకత్వం, అతృప్తికరత్వం, దుఃఖ మిశ్రితత్వం. కానీ లౌకిక విషయాల మీద వైరాగ్యం పెంచుకుని వాటిని వదులుకోవడానికి సిద్ధపడటమే ఆత్మకామః. ఆప్తకామః. ఆత్మను కోరితే ఆ వ్యక్తి అన్ని కోరికలను తీర్చుకోగలుగుతాడు. తృప్తో భవతి, పూర్ణో భవతి. మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే తక్కిన 3 పురుషార్థాలు కూడా తీరుతాయి. నిష్కామః. ఆప్తకామం నిష్కామానికి దారితీస్తుంది. వేదాంతానికి రాకముందు అనేక కోరికలు ఉండి ఉంటాయి. కానీ వేదాంతాన్ని అర్థం చేసుకున్నాక ఆ కోరికలు అర్థం లేనివిగా కనిపిస్తాయి. అవి తీరినా సంతోషమే, తీరకపోయినా సంతోషమే. అకామః. నిష్కామః కాబట్టి అకామః అవుతాడు. కోరికలు తీరుతాయి కాబట్టి కోరికలు ఉండవు. కోరికలు ఉండవు కాబట్టి అకామయ మనః అవుతాం. ఈ జ్ఞాని విదేహముక్తి పొందుతాడు. నతస్య ప్రాణా ఉత్క్రామంతి. ప్రాణ ఉత్క్రమణం అంటే పునర్జన్మ. జ్ఞానికి ప్రయాణం లేదు. బ్రహ్మైవ సన్ బ్రహ్మ అప్యేతి. ముందే బ్రహ్మ అయిన జీవాత్మ బ్రహ్మలో ఐక్యం అవుతుంది. అక్షర లక్షలు విలువ చేసే వాక్యం. జ్ఞాని జ్ఞానం పొందాక జీవించి ఉన్నన్నాళ్ళు జీవన్ముక్తి అనుభవించి ప్రారబ్ధకర్మ ముగిసి మరణించాక సమష్టిలో కలిసిపోతాడు. స్థూల శరీరం రాలిపోతుంది. సూక్ష్మ శరీరం సమష్టి సూక్ష్మ ప్రపంచంలోనూ, కారణ శరీరం సమష్టి కారణ ప్రపంచంలోనూ ఐక్యమైపోతుంది. అందువల్ల జ్ఞానికి మరణాంతరం ప్రయాణం లేదు. అతను జీవించి ఉండగానూ బ్రహ్మే, మరణించాక కూడా బ్రహ్మే. జీవించి ఉండగా శరీరంలో ఉన్నట్టుగా ఉన్నాడు, మరణించాక శరీరం నుంచి బయటపడ్డట్టుగా ఉన్నాడు. పాము తన కుబుసాన్ని ఏ పుట్ట మీద విడిచిపెట్టి ఇంకొక చోటకి వెళ్ళిపోతుంది. పాము తన కుబుసాన్ని ఏదో ఒక పుట్ట మీద విడిచి ఇంకొక చోటకి వెళ్ళిపోతుంది. జ్ఞాని కూడా తన శరీరాన్ని వదులుతాడు, అంటే శరీర అభిమానాన్ని వదులుతాడు. మోక్షాన్ని ఎలా పొందాలంటే కామ నివృత్తి చేయాలి. కామం దానంతటా అది పోదు. కోరికలు తీర్చినా అనంతంగా పుట్టుకొస్తూనే ఉంటాయి. కామానికి మూల కారణమైన అజ్ఞానాన్ని పారదోలాలి. అజ్ఞానాన్ని పారదోలాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అది ఒక్కటే మార్గం.
కామ నివృత్తి ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాన నివృత్తి. అజ్ఞాన నివృత్తి ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన ప్రాప్తి. జ్ఞాన మార్గ ఇవ మోక్ష మార్గ. జ్ఞాన మార్గం మోక్షం పొందే అనేక మార్గాల్లో ఒకటి కాదు. ఇది మూడో అంశంలోకి దారితీస్తుంది. మూడోది జ్ఞానస్తుతి. అణుపంతాహ వితతః పురాణో మాగుం స్పృష్టోను విత్తో మయైవ. అణుపంతాహ జ్ఞానమార్గం సూక్ష్మమైన బ్రహ్మ గురించి బోధిస్తుంది కాబట్టి ఇది కూడా చాలా సూక్ష్మమైనది. వితతః ఈ జ్ఞానమార్గం విస్తీర్ణమైనది. పురాణ సనాతనం పురా అపి నవ పాతదైనా ఇప్పటికీ కొత్తది. మాగుం స్పృష్టోను విత్తో మయైవ నన్ను సృష్టించింది అంటే నాచే పొందబడింది అని అర్థం. ఋషి నేను జ్ఞానమార్గానికి వెళ్ళాను అనటం లేదు, జ్ఞానమార్గం నాచే పొందబడింది అంటున్నాడు. అంతేకాదు అనువిత్తో మయైవ అంటే ఆ జ్ఞానం నాలో పూర్తిగా జీర్ణించుకోబడింది అంటున్నాడు. ఆ విధంగా జ్ఞానులు బ్రహ్మను పొందుతారు. అంటే జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించి ఉండగా విదేహముక్తి పొందుతారు. జ్ఞాన మార్గాన్ని స్తుతించడానికి కర్మ ఉపాసనలు నిందిస్తుంది ఉపనిషత్తు. అవి పాటించిన వారు కన్ను కానరాని చీకటిలో కలకు వెళ్తారంటుంది. శారీరక మానసిక బాధలు జ్ఞాని కూడా తప్పించుకోలేడు. కానీ నాకే ఎందుకు వచ్చింది అని జ్ఞాని వాపోడు. అనేక మహావాక్యాల ద్వారా వాటి ఫలం ద్వారా జ్ఞాన స్తుతి చేస్తోంది ఉపనిషత్తు. తస్య లోకః సహ ఉ లోక ఏవ. జ్ఞాన ఫలాన్ని మెచ్చుకోవడం ద్వారా జ్ఞానస్థుతిని చేస్తోంది ఉపనిషత్తు. తస్య లోకః, లోకః అంటే ఇక్కడ ఆత్మ. తస్య ఆత్మ బ్రహ్మ కలుపుకోవాలి. అంటే బ్రహ్మ జ్ఞాని యొక్క ఆత్మ. సహావు లోక ఏవ. ఇక్కడ కూడా లోకః అంటే ఆత్మ, బ్రహ్మపదాన్ని కలుపుకోవాలి. ఇంతకు ముందు వాక్యంలో జ్ఞానిలో బ్రహ్మ ఉన్నాడు అంటే ఇప్పుడు బ్రహ్మలో జ్ఞాని ఉన్నాడు అని వస్తుంది. జ్ఞానే బ్రహ్మ, బ్రహ్మే జ్ఞాని అంటే ఇద్దరూ ఒకటే. ఎవరైతే స్వయం ప్రకాశమైన ఆత్మ గురించి తెలుసుకుంటారో ఆ ఆత్మ ఎవరో కాదు, కాలాతీత పరమాత్మ అని తెలుసుకుంటారు. నతతో విజుగుప్సతే, అతను దేనికి చెలించడు. ఈ ఫలం ద్వారా జ్ఞానస్థుతి చేస్తోంది ఉపనిషత్తు. ఎవరైతే స్వయం జ్యోతి ఆత్మనైన నేను బ్రహ్మ అని తెలుసుకుంటారో వారు అనంతమే అవుతారు. బ్రహ్మకు జగత్తుకు అధిష్టాన అధ్యాస సంబంధం ఉంది. ఆ బ్రహ్మను నేనే అనే జ్ఞానం పొందితే నేను అమృతాన్ని అవుతాను, నేను శాశ్వతుణ్ణి అవుతాను. నేను శాశ్వతుణ్ణి అని తెలుసుకోవడానికి వీలు లేకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకాలను నివారిస్తుంది జ్ఞానం. ఆత్మ గురించి తెలుసుకున్నవారు బ్రహ్మ గురించి తెలుసుకుంటారు. అంటే దీని అర్థం ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. బ్రహ్మను మనస్సు వల్లనే తెలుసుకోవాలి. అది కూడా సంస్కరింపబడిన మనస్సు వల్లనే తెలుసుకోవాలి. దీన్ని బట్టి నిర్వికల్ప సమాధిలో బ్రహ్మజ్ఞానం పొందలేము అని అర్థమవుతోంది. అంతేకాదు గురుశాస్త్ర ఉపదేశం ద్వారానే పొందాలని కూడా వస్తోంది. దాన్ని అనుద్రష్టవ్యం పదం సూచిస్తోంది. మహాన్ అజహ తాత్మ విజ్ఞానమయ ప్రాణేషు అంటున్నాడు. మహాన్ అజ అంటే అనంతమైన పుట్టుకలేని పరమాత్మ. విజ్ఞానమయ ఆత్మ అంటే జీవాత్మ. పరమాత్మను వర్ణించేటప్పుడు సగుణ ఈశ్వరుడు, నిర్గుణ ఈశ్వరుడు అని ఇద్దరిని వర్ణిస్తాడు. వాటి మధ్య ఉన్నది నామభేదమే, వస్తుభేదం కాదని గుర్తుంచుకోవాలి. నాలుగోది జ్ఞాన సాధన. జ్ఞాన సాధనలో మళ్ళీ 2 రకాల సాధనలు ఉన్నాయి. అవి సాక్షాత్ సాధన, పరంపరా సాధన లేదా సహకారీ సాధన. కర్మకాండ ప్లస్ ఉపాసనాకాండ ఈజ్ ఈక్వల్ టు సహకారీ సాధన. జ్ఞానకాండ ఈజ్ ఈక్వల్ టు సాక్షాత్ సాధన. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపస అనాసకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి. ఇక్కడ బ్రాహ్మణ అంటే శాస్త్ర అధ్యయనం చేయడానికి బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్వీకరించిన వారు. వారు వివిదిషంతి అంటే బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరిక ఉండి దానికోసం ప్రయత్నం చేస్తారు. యజ్ఞేన దానేన ఈ పదాలు గృహస్థాశ్రమాన్ని సూచిస్తాయి.
అతను యజ్ఞాలు వాటితో పాటు దానాలు చేయాలి. తపసా అనాసకేన ఈ పదాలు వానప్రస్థ ఆశ్రమాన్ని సూచిస్తాయి. తపస్సు అంటే ఉపాసన చేయాలి. అనాసకేన అంటే మితాహారం తీసుకోవాలి. ఏతమేవ విదిత్వా మునిర్భవతి. ఈ విధంగా 3 ఆశ్రమాల ధర్మాలు పాటించి విద్య నేర్చుకుంటే అతను ఆత్మ గురించి తెలుసుకుంటాడు. మునిపదం సన్యాస ఆశ్రమాన్ని, సాక్షాత్ సాధనని సూచిస్తోంది. అలా జ్ఞానం పొందిన వ్యక్తి ఆత్మలోకమే కావాలంటాడు అంటోంది ఉపనిషత్తు. ఆత్మలోకాన్ని ఇంకొక లోకంగా తీసుకోకూడదు. స్వయం ప్రకాశక ఆత్మజ్ఞానంలో నిలబడతాడు. కర్మటునికి ఉండే 3 కోరికలు పుత్రులు, ధనం, స్వర్గలోక ప్రాప్తి అనే కోరికలు త్యజిస్తాడు. అతను పొందే ఆత్మజ్ఞానం ఏమిటి? నేతి పద్ధతిలో ఈ ఉపనిషత్తులోనే 2 సార్లు చూసాం, ఇప్పుడు చూస్తాం. సహా ఏష నేత్యాత్మ అగృహ్యో నహి గృహ్యతే, అసీర్యో నహి సీర్యతే, అసంగో నహి సజ్జతే, అసితో న వద్యతే నరిష్యతి. అన్నింటినీ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నిషేధించుకుంటూ వస్తే చివరికి ఏది మిగులుతుందో అది ఆత్మ. ఆత్మ సర్వ ప్రమాణ అగోచరం, అపక్షీయరహితం, అసంగం, వ్యధరహితం, మరణరహితం. జ్ఞానఫలాన్ని ఎన్నో రకాలుగా సూచిస్తారు. ఇక్కడ 4 ఫలాలను సూచిస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. అది అపరాధ భావం నుంచి మోక్షం. అతః పాపమకరవమితి, అతః కళ్యాణమకరవం. నేను ఇందువల్ల పాపాలు చేశాను, ఇందువల్ల పుణ్యకార్యాలు చేయలేకపోయాను. వీటిని ఇంగ్లీష్లో కమిషన్స్ అండ్ ఒమిషన్స్ అంటారు. ఇవే మనిషిని కృంగదీస్తాయి. కానీ జ్ఞాని ఈ రెండింటికి చెలించడు. కృత అకృత తరణం అంటారు దీన్ని. కర్మణా న వర్ధతే నో కరీయాన్. పుణ్యకర్మ వల్ల పూర్ణత్వం ఎక్కువ అవ్వదు, పాపకర్మ వల్ల పూర్ణత్వం తక్కువ అయిపోదు. ఈ విషయాన్ని జ్ఞాని అర్థం చేసుకుంటాడు. దాన్ని సర్వపాప తరణం అంటారు. నైనం పాప్మా తరతి సర్వం పాప్మానం తరతి, నైనం పాప్మా తపతి సర్వం పాప్మానం తపతి. పాపం అతని దగ్గరికి వెళ్ళలేదు, అతను పాపాలకు అతీతుడవుతాడు. పాపం అతన్ని దహించలేదు, అతను అన్ని పాపాల్ని దహించి వేస్తాడు. అజ్ఞానిని పాపం దహించి వేస్తే జ్ఞాని పాపాన్నే దహించేస్తాడు. దీన్ని సర్వపాప తరణం అంటారు. పాపంతో పుణ్యాన్ని కూడా కలుపుకోవాలి. ఇది 3వ జ్ఞానఫలం. అజ్ఞాని విద్య, కామ, కర్మ వల్ల సంసారంలో పడి తిరుగుతాడు అని చూశాం. జ్ఞాని అవిద్య, కామ, కర్మ రహితుడు అవుతాడు. ఇది 4వ ఫలం. దీన్ని ఇలా చూస్తాం. విపాపః విరజః అవికిత్స బ్రాహ్మణో భవతి. అంతా చెప్పి ఓ సామ్రాట్, ఈ ఆత్మనిష్టే బ్రహ్మలోకం అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఏనం ప్రాపితోసీతి హోవాచ యాజ్ఞవల్క్యః. నువ్వు బ్రహ్మలోకానికి తీసుకురాబడ్డావు అని జనకుణ్ణి మెచ్చుకుంటున్నాడు. దానికి మురిసిపోయిన రాజు మొత్తం తన విదేహరాజ్యాన్ని తనను తాను సమర్పించుకుంటాడు యాజ్ఞవల్కునికి. ఇంకా 5వ బ్రాహ్మణము మైత్రేయీ బ్రాహ్మణం. మైత్రేయీ బ్రాహ్మణాన్ని 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంగా చూసాం. ఇప్పుడు ఇంచుమించు అదే మంత్రాలతో అదే పేరుతో మళ్ళీ 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంగా చూస్తున్నాం. ముందు వచ్చిన దాని ఉపోద్ఘాతము అంటే దీని ఉపసంహారము లేదా నిగమనం అంటారు. ఇందులో కొత్తగా చెప్పిన అంశం మాత్రం చూద్దాం. మొదటి మంత్రం ఈ కథకు ఉపోద్ఘాతంగా వస్తుంది. అది మనం ముందే చూసేశాం. ఈ కథ ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఇక్కడ కొత్తగా వచ్చిన అంశం ఆత్మ సృష్టి కారణం అని చెప్పేటప్పుడు శబ్ద ప్రపంచం, అర్ధ ప్రపంచం రెండూ భగవంతుడి నుంచే వచ్చాయని వస్తుంది. సాధారణంగా ఏదో ఒకటే వస్తుంది, ఎందుకంటే ఒకటి చెప్తే ఇంకొకటి చెప్పినట్టే అర్థం. ఒక ప్రాణి భూమి మీద పడగానే అతనికి నామకరణం జరుగుతుంది. అలా రూపం, నామం వెనువెంటనే జరుగుతాయి. ఇక్కడ అర్ధ ప్రపంచం గురించి కొత్తగా వచ్చింది. ఈ శబ్ద ప్రపంచం, అర్ధ ప్రపంచం మొత్తం భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసలే. అస్యైవైతాని నిశ్వసితాని. భగవంతుడు గాలి బయటికి వదిలితే అది సృష్టి, గాలి లోపలికి పీల్చుకుంటే అది లయ.
మనం గాలి పీల్చి వదిలినంత తేలికగా భగవంతుడు 14 లోకాలని సృష్టి చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు. ఆత్మ లక్షణాల్లో ముఖ్యంగా చెప్పేది ఆత్మ సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితం. అది శుద్ధ చైతన్యం. స యదా సైంధన ఘనో సంతరో బాహ్యః. ఉప్పు స్ఫటికాన్ని నీళ్లలో వేసి పైనుంచి, మధ్య నుంచి, అడుగు నుంచి రుచి చూసినా కూడా ఆ నీళ్లు ఉప్పుగానే ఉంటాయి. అలా మొత్తం జగత్తంతా కూడా ఆత్మ అనే ఉప్పుతో నిండి ఉంది. ఆత్మ అవినాశి. అవినాశీ వా అరే అయమాత్మ అనుచ్ఛితి ధర్మ. వికారాలు లేని ఆత్మకు నశించడం అనే ధర్మం లేదు. ఆత్మ సర్వవ్యాపకం, దానికి నాశనం లేదు. స ఏష నేతి నేతి ఆత్మ. ఈ మంత్రం ఈ మైత్రేయి బ్రాహ్మణంలో కొత్తగా ఉంది, కానీ ఇప్పటికే దీన్ని 3 సార్లు చూసాం. ఆత్మజ్ఞానాన్ని నేతి నేతి పద్ధతి ద్వారా పొందాలి. ఈ మంత్రంలోని చివరి భాగం ముందు మైత్రేయి బ్రాహ్మణంలో లేదు, ముందు 3 సార్లు చూసిన మంత్రంలోనూ లేదు. ఏతావత్ అరే ఖలు అమృతత్వం. దీనితో బోధ పూర్తయింది. ఇది సంపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే అమృతత్వ సాధనం అని తెలుసుకోవాలి. ఇక్కడితో మైత్రేయి బ్రాహ్మణం పూర్తయిపోయింది. నిజానికి ఇక్కడితో మొత్తం వేదాంత బోధే ముగిసింది. ఈ 4 అధ్యాయాల్లోనే మొత్తం జ్ఞానకాండ అంతా వస్తుంది. 5, 6 అధ్యాయాల్లో కర్మ ఉపాసనలు వస్తాయి. 6వ బ్రాహ్మణం వంశ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణం గురు శిష్య పరంపరను ఇస్తుంది, కాబట్టి దీన్ని వంశ బ్రాహ్మణం అన్నారు. విద్యాస్థుతి కోసం గురు శిష్య పరంపర ఇవ్వబడింది. ఈ విద్య సాక్షాత్తు పరమాత్మ నుంచే వచ్చింది, అందువల్ల అది 10 కాలాలు నిలిచింది. దీని మీద శ్రద్ధ ఏర్పడింది. ఆ ఆదిగురువుకు నా నమస్కారం. ఆదిగురువుకు నా నమస్కారం చేస్తే గురు శిష్య పరంపర అంతటికీ నమస్కారం వెళుతుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.